we're going to start a series on something called హీరోస్ ఆఫ్ ఫెయిత్. హిబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే హిబ్రూస్ చాప్టర్ 11, అది విశ్వాస వీరుల పట్టిక అంటాడు. ఆ అధ్యాయం అంతా కూడా విశ్వాసము గురించి మాట్లాడుతుంది. సో ఈరోజు మనము నోవహు గురించి చదువుకుందాం. హిబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హిబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసము బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసము బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను. సో విశ్వాస వీరుల పట్టికలో ఇక్కడ నుంచి చూసినట్లయితే చాలామంది పేర్లు ఇక్కడ మనం చూస్తాము. గొప్ప గొప్ప మనుషులు అంటే స్త్రీలు, పురుషులు ఎవరైతే విశ్వాసము ద్వారా అసాధ్యమైన పొందుకున్నారో అవన్నీ కూడా వాళ్ళ పేర్లు మనం చూస్తాం. అయితే ప్రతిరోజు కూడా ఒకరి గురించి మనము ధ్యానం చేసి వారి జీవితంలో వారు చేసిన కార్యం ఏంటి, వారు ఎలాంటి విశ్వాసంలో నడవడం ద్వారా గొప్ప కార్యాలు వారు పొందుకున్నారు, అలాంటి విశ్వాసము మనం ఎలా పొందుకోగలము అనేవి వారి జీవితాల్లోంచి మనము నేర్చుకుందాం. సో ఇక్కడ నోవహు గురించి మాట్లాడుతున్నాడు. నోవహు గురించి చాలామందికి వాక్యము బైబిల్ తెలియకపోయినా చరిత్రలో ఇది నిలిచిపోయిన కథ. ఏంటి, ఇప్పటికీ కూడా ఎంతోమంది సైంటిస్టులు లేకపోతే ఆర్కియాలజిస్టులు నోవాస్ ఆర్క్ గురించి వారు రకరకాలైన రిపోర్ట్స్ తీసుకొని వస్తుంటారు. ఈ రోజుకి కూడా నోవహు యొక్క పడవ అరారా పర్వతం మీద ఉన్నప్పుడు దాని యొక్క ఎవిడెన్స్ కూడా మనం చూస్తాం. దాని రుజువులతో సహా వారు మనకు చూపిస్తున్నారు. సో నోవహు అనేది కథ మాత్రమే కాదు, ఏదో బైబిల్లో రాసిన ఒక స్టోరీ మాత్రమే కాదు, ఈ భూమి మీద నిజంగా జరిగింది అని చెప్పడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. సో అలాంటి వ్యక్తి తన జీవితంలో అంటే ఏ తరములో కూడా ఎవరు చూడలేని గొప్ప సాక్ష్యము నోవహు కలిగి ఉన్నాడు. అలాంటి నోవహు గురించి వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయనని విశ్వాస వీరుల పట్టికలో ఉంచి ఏమంటున్నాడు, విశ్వాసము బట్టి నోవహు, విశ్వాసము బట్టి నోవహు. సో నోవహు చరిత్ర, నోవహు కథ మన తరము వారికి, అక్కడున్న భూమి మీద ఇప్పటి వరకు ఉన్న తరాలన్నిటికీ కూడా ఒక సాక్ష్యముగా నిలిచి ఉంది. కానీ ఆయన అలాంటి సాక్ష్యం పొందుకోవడానికి కారణం ఏంటంట, ఆయన విశ్వాసము. అందరూ విశ్వాసం అని టైప్ చేయండి. హల్లెలూయా. అలాగే మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో నాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. సో మీ పేర్లు, మీ ప్రార్థనా అవసరతలు ఎక్కడి నుంచి చూస్తున్నారో, అలాగే వాక్యము వింటున్నారు అని తెలియడానికి నేను మధ్యలో ఇలాంటివి చెప్పినప్పుడు అది కూడా టైప్ చేయడానికి చూడండి. ఎవరికైతే టైప్ చేయడానికి అవ్వదో దట్ ఈస్ ఓకే, బట్ ఎవరికైతే అవుతుందో అట్లీస్ట్ యూ టైప్ ఫెయిత్, FAITH. విశ్వాసం, విశ్వాసం ఇది అందరికీ తెలిసిన సబ్జెక్టే అనుకుంటాం. కానీ ప్రతిసారి దేవుడు వాక్యంలో చూసినప్పుడు విశ్వాసానికి లెవెల్స్ ఉన్నాయంట, స్థానాలు ఉన్నాయి. దేర్ ఆర్ డిగ్రీస్ ఆఫ్ ఫెయిత్. ఒకసారి విశ్వాసం వస్తే ఒక వ్యక్తి అక్కడే ఉండిపోడు, ఆ విశ్వాసంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో విశ్వాసం అనేది మనము పెంపొందించుకుంటూ ఉండాలి, విశ్వాసములో మనము పెరుగుతూ ఉండాలి. నువ్వు దేవుణ్ణి, యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసము ఇవ్వబడిందంటే, అ మెజర్ ఆఫ్ ఫెయిత్. రోమన్స్ చాప్టర్ 13లో అంటాడు ఆయన. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, ప్రతి ఒక్కరికి కూడా ఒక కొలతతో విశ్వాసం ఇచ్చాడంట. కానీ దాన్ని మనం ఎలాగ పెంపొందించుకుంటామో దాని ప్రకారము మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. సో నోవహు జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆదాము తరువాత మరి ఒక తండ్రిగా, ఒక మానవాళి అక్కడి నుంచి మొదలైనట్టు నోవహు ఇంకొక తండ్రిగా అక్కడ మనం చూస్తుంటాం. నోవహు జీవితంలో కూడా జరిగిన సంగతి చిన్నగా చెప్తాను, మోస్ట్ ఆఫ్ దెమ్ నో ద స్టోరీ. కాబట్టి నోవహు ఒకరోజు దేవుని స్వరాన్ని వింటాడు. ఏమని? నోవహు, నేను ఈ భూమిని జల ప్రళయముతో ముంచబోతున్నాను, కాబట్టి నువ్వు నీ కుటుంబం కొరకు ఒక ఓడ తయారు చేసుకో, దానిలో నువ్వు ఎక్కినప్పుడు నీ కుటుంబము రక్షించబడుతుంది అని. అప్పటి వరకు దేవుడి యొక్క స్వరము నోవహు విన్నాడో లేదో మనకు అంత క్లారిటీతో లేదు. కానీ ఒక మాట ఏముంటుందంటే,
ఎప్పుడైతే నోవాహు దేవుని యొక్క స్వరము విన్నాడో, ఆయన ఆ స్వరము విని ఆయన ఓడ కట్టడము మొదలెట్టాడంట. నోవాహు చేసిన పని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటాడంటే, విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, అది వరకు చూడని, జస్ట్ చూడని సంగతులు కాదు. చాలామంది విశ్వాసం గురించి మనము మాట్లాడినప్పుడు ఓకే మనం చూడొచ్చు, వెలిచూప వల్ల కాదు, కానీ విశ్వాసముతో నడుస్తామంటే అంటే మనం చూసే దాన్ని బట్టి కాదు అంటున్నాడు. నోవాహు విషయంలో ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాంప్లికేషన్ ఏంటంటే, అది ఆయన చూడడం మాత్రమే కాదు, అప్పటి వరకు ఈ లోకములోనే ఎవరు చూడలేదంట. అంటే అప్పటి వరకు కూడా భూమి మీద వర్షము, జలప్రలయం అనేదే వారికి తెలీదు. మనకైతే ఈరోజు జలప్రలయం వస్తుంది, వరదలు వస్తాయంటే మీకు తెలుసు. ఎందుకంటే మీరు ఆ వరదల్లో ఉండనప్పటికీ కూడా అలాంటి వరద జరిగిన సంఘటనలు మీరు విన్నారు. వరదలు వస్తాయి అనేది మీరు ఎక్కడో నేర్చుకొని ఉంటారు. కానీ నోవాహు జీవితంలో అప్పటి వరకు అది వరకు ఎవ్వరూ చూడని సంగతి అంట. వర్షం అంటే ఏంటో తెలీదు, వరదలు అంటే ఏంటో తెలీదు, అసలు ఓడ అంటే కూడా ఎవరికి తెలీదు. అలాంటి సమయంలో దేవుడు ఒక మాట పలికినప్పుడు ఆయన నమ్మాడంట. ఆయన వర్షం ఏంటి ప్రభా, వరద ఎలాగొస్తుంది, ఓడేం కడతాం, తిరిగి ప్రశ్నించట్లేదు, అనుమానించట్లేదు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు ఆయనతో 3.5 సంవత్సరాలు నడిచినప్పుడు కూడా యేసుక్రీస్తు వారికి చెప్తాడు, నేను 3 రోజులు చనిపోయిన తర్వాత 3వ రోజు తిరిగి లేస్తాను అని. అందరూ విన్నారు. వినడము ఒకటి, దానిలో విశ్వసించడము ఇంకొకటి. ఇప్పుడు నేను చెప్పే వాక్యం అందరూ వింటుంటారు, చాలా మంది వింటుంటారు, కానీ ఎవరు విశ్వాసం ఉంచుతున్నారు? ఆ రోజు చూడండి, యోహాను రాసిన పత్రిక 20వ అధ్యాయము 24వ వచనం నుంచి నేను చదువుతాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మనని వారితో చెప్పెను. ఇది ఎవరు? యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు, ఆయన బోధలు విన్నాడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూశాడు. ఇంకొకటి, పునరుత్థానం అనేది శిష్యులకు నూతనమైన విషయం కాదు, అది వరకు చూడని సంగతి కాదు. లాజర్ని లేపాడు దేవుడు 4 రోజుల తర్వాత. సో ఇక్కడ తోమా వింటున్న విషయము వారు అప్పటి వరకు చూడండి, అప్పటి వరకు వినని విషయము కాదు. వారికి పునరుత్థానం అవుతారని తెలుసు. యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో చనిపోయిన వారిని లేపడం వారు చూశారు. సో ఇప్పుడు తోమాకి నమ్మడానికి అది వరకు చూడని సంగతి కాకపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు లేచాడని ఎవరు చెప్తున్నారు? ఎవరో బయట వాళ్ళు కాదు, తన సొంత ఫ్రెండ్స్, స్నేహితులే వచ్చి చెప్తున్నారు. వారికి అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది? అయినా కూడా తోమా నమ్మే పరిస్థితిలో లేడంట. మీరేం చెప్పినా సరే, దేవుడు అప్పుడు చెప్పాడని అవును కదా నమ్మట్లేదు. మీరేం చెప్పినా నాకు అనవసరం, ఎవరేం చెప్పినా అనవసరం. ఏం కావాలంట? నా చేతులను మేకుల గుర్తును. ఎక్కడ ఒకసారిగా ఒక్క ఎవిడెన్స్ సరిపోదంట. ఏం చేయాలి? నా చేతులను మేకుల గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టాలి, ఆయన చెయ్యి ఆయన ప్రక్కలో పెట్టాలి. ఇన్ని జరిగితే గాని నేను నమ్మను. సో విశ్వాసులం అయినప్పటికీ కూడా చాలామంది ఆ పరిస్థితిలో ఉంటాం. వాక్యములో ఉందా? ఉంది. బోధించారు. ఇంతకు ముందు కొంతమంది ఆ వాక్యము వాగ్దానాలు నడిచారు. అయినా మన వరకు వచ్చేసరికి కూడా నాకు ఏదో ఒక రుజువు కావాలి. ఏంటి రుజువు? నా చేతులతో ముట్టుకోవాలి, లేదంటే ఏదో ఒక సైన్ కావాలి. నోవాహు విషయంలో ఒక మేఘమన్నా చూపు ప్రభువా, కనీసం వర్షం అనేది ఒక చిరుజల్లన్నా పంపించు ప్రభా, అప్పుడు నేను నమ్మగలుగుతాను. ఇప్పటి వరకు ఎవరు చూడండి, నేను ఎలా నమ్ముతాను అనట్లేదు. సో తోమా యొక్క విశ్వాసానికి నోవాహు విశ్వాసం మనం చూసినట్లయితే, తోమా ఆ విషయం చెప్పినప్పుడు అదే అధ్యాయము 27వ వచనం నుంచి చూసినట్లయితే, తర్వాత తోమాను చూచి యేసుక్రీస్తు ఇప్పుడు తోమా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి ఆ విశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఏముండాలంట? విశ్వాసులై ఉండాలంట. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవానని, యేసు, నువ్వు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. సో నేను చూస్తేనే, నేను చేతులు పెడితేనే, నాకేదైనా కనిపిస్తేనే నేను నమ్ముతా అంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నువ్వు అవిశ్వాసివి అంటున్నాడు.
నువ్వు నువ్వు అవిశ్వాసములో నడుస్తున్నావు. విశ్వాసములో నువ్వు నడవాలి. ఎప్పుడు? ఏది తాకక ముందే, ఏది చూడక ముందే, ఏది వినక ముందే, కేవలము నా మాట బట్టి నమ్మిన వారిని విశ్వాసములో నడిచిన వారు అంటున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అనడానికి నిర్వచనం రాసినప్పుడు ఏమంటున్నాడు? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమై ఉన్నవన్న వాటికి రుజువై ఉన్నది. ఈరోజు వాక్యములో ఉంది, వాక్యములో వాగ్దానం ఉంది కదా అని చెప్పినాక కూడా నా జీవితంలో ఏం జరగట్లేదు, నా ఉద్యోగంలో ఏం జరగట్లేదు, నాకు మాత్రం అలాంటి సాక్ష్యం రావట్లేదు, అప్పటి వరకు నేను నమ్మలేను అంటున్నారు. కానీ విశ్వాసం అనేది ఏంటంట? అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువు. రుజువు అంటే ఏంటి? వాట్ ఈజ్ రుజువు? రుజువు అనేది ఎప్పుడు వాడతాం? ఆ మాట రుజువు అనే పదానికి అర్థం ఏంటి? రుజువు అనేది ఎందుకు వాడతాం? ఒకటి ఉంది అని చెప్పడానికి దానికి రుజువు అంట. సో రుజువు అనేది ఏంటి? ఇది ఉంది అని చెప్పడానికి ఆ రుజువుని తీసుకొని వస్తారంట. ఉదాహరణకు మీకు ల్యాండ్ ఉందనుకోండి, నాకు భూమి ఉంది, నాకు స్థలం ఉంది అన్నప్పుడు స్థలాన్ని పట్టుకొని తిరగరు కదా అన్ని ప్లేసెస్లో. నీకు స్థలం ఉందానికి రుజువేంటి? ఇదిగో పట్టా, ఇదిగో సేల్ డీడ్, నా దగ్గర పత్రాలు ఉన్నాయి. సో ఈ పత్రాలు దేనికి రుజువు? అక్కడ భూమి ఉంది అనడానికి రుజువు. సో అలాగే విశ్వాసం ఏమంట? దేవుని వాక్యానికి రుజువు అయి ఉన్నది. సో ఏదైనా ఉంది అని చెప్పడానికి రుజువు మనము తీసుకొని వస్తాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక విషయం ఏమంటున్నాడంటే అదృశ్యమైన వాటికి రుజువు అంట. దృశ్యమైన వాటికి రుజువు మన కనులు, మన చెవులు. చూడండి, ఒక్కొక్కసారి ఇట్లా వెళ్ళిపోతుంటే కనిపించట్లేదా? ఇంత పెద్ద మనిషిని ఇక్కడ ఉంటే కనిపించట్లేదా అంటే మన కనులకు రుజువుగా ఆ వ్యక్తి కనిపిస్తున్నాడు. లోపల ఏదో మాడుతున్నట్టుంది. ఏంటి రుజువు? మాడుతున్న దానికి రుజువు నీ యొక్క వాసనతో చెప్తున్నావు అది మాడుతుంది అని, దానికి రుజువై ఉందంట. సో మనం చూచేది, మన వాసన పీల్చేది, లేదంటే మన చెవులతో వినేది. మా పాప ఏడుస్తుంది అనుకుంటా, అక్కడ ఏంటి రుజువు? ఆ స్వరము నువ్వు విన్నావు కాబట్టి అది రుజువు. అది పాప వాయిస్ అని నీకెలా తెలుసు? నేను ఆమె తల్లిని, ఆ స్వరాన్ని నేను గుర్తుపట్టగలుగుతాను. ఆ స్వరము నా పాపదనడానికి నేను విన్నది నా చెవులు రుజువు చూపిస్తున్నాయి. సో తాకిందానికి చల్లగా ఉంది, ఇక్కడ హాల్ అంతా వేడిగా ఉంది, చల్లగా ఉంది. ఏంటి రుజువు? నీ యొక్క శరీరానికి అవి తాకుతున్నాయి కాబట్టి రుజువు. సో మన పంచేంద్రియాలు అంటారు. సో మనము ఈ భూమిలో ఉన్నన్ని రోజులు కూడా పంచేంద్రియాలను రుజువుగా వాడి అది ఉంది అనడానికి నమ్ముతాం. సో ఇక్కడ ఎవ్వరూ లేరు అనడానికి రుజువు ఏంటి? నా కళ్ళు ఎవరిని చూడట్లేదు కాబట్టి. ఇక్కడ హాల్ అంతా ఫుల్గా ఉన్నాయి, మీరు ఎవరిని చూడట్లేదు, కానీ నేను చెప్పే మాటను బట్టి మీరు నమ్ముతారు. ఇప్పుడు నా ముందు ఒక 5,000 మంది ఉన్నారని నేను అన్నారు అనుకోండి, రుజువేంటి? నేను చెప్పే మాట నమ్మడము. సో ఇప్పుడు విశ్వాసం కూడా ఏంటంట? రుజువు. దేనికి? అదృశ్యమై ఉన్న వాటికి రుజువు. మన దేవుడు ఆత్మదేవుడై ఉన్నాడు. ఆమేన్. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో అంటాడు, ఆ దేవుడు ఆత్మ లోకములో ఆత్మ దేవుడు ఉన్నాడానికి రుజువు ఏంటి? కళ్ళతో చూడలేం, చెవులతో వినలేము. సో ఈ న్యాచురల్ రెల్మ్ అంటే సహజ లోకంలో ప్రతిదీ కూడా మన పంచేంద్రియాలతో అది రుజువుగా నిరూపించబడుతుంది. ఇప్పుడు ఈ అదృశ్య లోకంలో ఉన్న రుజువులు మనకు తెలియాలంటే మన పంచేంద్రియాలతో అవి చూసేవి కాదు, లేకపోతే వినేటివి కాదు అంట. సో మనకు ఇంకొక ఇంద్రియ జ్ఞానం ఇచ్చాడంటే ఏంటది? విశ్వాసం. సో దేవుడు ఉన్నాడా అనడానికి రుజువు ఏంటి? యేసుక్రీస్తు ఉన్నాడా? ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని చూడట్లేదు, యేసుక్రీస్తు శిలువ మరణం నువ్వు చూడలేదు. ఏంటి రుజువు? నేను విశ్వసిస్తున్నాను ఆయన ఉన్నాడు అనడానికి రుజువు. సో అదృశ్యమైన వాటికి రుజువు ఏంటంట? నీ యొక్క విశ్వాసము. నీ బాడీలో షుగర్ ఉందనడానికి రుజువు ఏంటి? నువ్వు చూసే నంబర్స్. ఫాస్టింగే 200 వచ్చింది అంటారు. ఏంటి రుజువు నీ బాడీలో షుగర్ ఉందనడానికి? నువ్వు రక్తంలో షుగర్ నీ కళ్ళతో చూడట్లేదు, కానీ ఏం చూస్తున్నావు? రిపోర్ట్ చూస్తున్నావు. ఆ రిపోర్ట్ బట్టి నీకు షుగర్ ఉంది అని వాళ్ళు చెప్తే నమ్ముతున్నావు. ఆ రిపోర్ట్ నీకు రుజువై ఉంది. మరి దేవునిలో స్వస్థత ఉందా? ఆయన పొందిన గాయాల చేత మీకు స్వస్థత. ఆయన స్వస్థతకి రుజువేంటి? నీ విశ్వాసం.
ఎలాగైతే నువ్వు నీ కళ్ళతో చూసింది నమ్మి దాని రుజువుగా నువ్వు ఒప్పుకుంటున్నావో, అలాగే నీకు కంటికి కనబడని దేవుని యొక్క వాగ్దానాలు నిజమని ఒప్పుకునేది విశ్వాసం. సో షుగర్ ఉందా? తప్పకుండా ఉంది, నీ కళ్ళు చెప్తున్నాయి. కానీ స్వస్థత ఉందా? ఉంది. ఎందుకంటే నా విశ్వాసము చెబుతుంది, వాక్యములో నాకున్న నమ్మకము చెబుతుంది. సో స్వస్థత ఉండడం ఓకే, క్యాన్సర్ షుగర్ ఉన్నా ఓకే, కానీ దానికి కావలసిన స్వస్థత కూడా ఇప్పుడు మన మధ్యలో ఉంది. ఈ లోకములో సాతాను ద్వారా, లేకపోతే ఈ లోకములో చీకటి శక్తుల ద్వారా జరిగే కార్యాలు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ దానికంటే ఎక్కువ శక్తిగల నామము, దానికంటే ఎక్కువ శక్తిగల విషయాలు ఉన్నాయంటే ఉన్నాయి. దానికి రుజువుని విశ్వాసము. సో విశ్వాసములో నడుస్తున్నప్పుడు నేను చూడాలి, నాకు ఏదో ఒక సైన్ కావాలి అన్నది విశ్వాసం. అది గొప్ప విశ్వాసం కాదు. ఎప్పుడైనా దేవుడు యేసుక్రీస్తు మీ విశ్వాసము గొప్పది, నువ్వు చాలా విశ్వాసంలో నడుస్తున్నావని ఎవరినైతే ఆయన అభినందించాడో వారందరూ ఎవరంట? ఏది కూడా వారు చూడకముందు. సో నోవహు అది వరకు చూడని వాటి యందు విశ్వాసం ఉంచాడు. దేని బట్టి? దేవుని యొక్క మాటను బట్టి. ఈరోజు నువ్వు దేవుని మాట వినకపోయినా ఆ మాట మనకిచ్చాడంటే ఎలాగా? దేవుని వాక్యమే ఆయన మాట. ఈరోజు ఆయన మాట నువ్వు స్వస్థత నొంది ఉన్నావు అంటే దానికి రుజువుని విశ్వాసం. సో ఈరోజు ఎవరైనా నీకు స్వస్థత లేదు, నువ్వు స్వస్థత పొందుకోలేవు అన్నప్పుడు నువ్వు దాన్ని నమ్మడానికి వీల్లేదు. చూడండి, విశ్వాసం అంటే ఏంటి? యు ఆర్ సెటిల్డ్ ఇన్ దట్ ఫ్యాక్ట్. దెర్ ఇస్ నో డిబేట్ అబౌట్ ఇట్. ఇంకా దాని గురించి మళ్ళీ ఆర్గ్యూ చేసేది ఏమీ లేదు. అది ఉందా అంటే ఉంది, అంతే. ఇప్పుడు నేను చెప్పాను, ఇది నా ఫోన్, ఇది నీ ఫోన్ అంటే ఇది నా ఫోన్, ఖచ్చితంగా నీ ఫోనేనా? ఒకసారి మళ్ళీ చూసుకుంటే మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు నా ఫోన్ ఏంటో. ఇంకా దీని గురించి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరము లేదు. సో విశ్వాసం అనేది అంతగా దేవుని యొక్క వాక్యంని నమ్మడం. దెర్ ఇస్ నో డిబేట్ ఇన్ ఇట్. There is, like, you are settled in your heart. Let me tell you this. Faith is acting like God is true. Faith is acting like God is true. దేవుడు చెప్పిన మాట నిజమని నమ్మడమే విశ్వాసం. ఇంతకంటే ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో నేను చెప్పలేను. దేవుడు చెప్పిన వాక్యము నిజమని నమ్మడమే విశ్వాసం. ఆయన వాక్యము నిజమని నమ్మడమే విశ్వాసం. సో నోవహు జీవితంలో కూడా ఆయన చెప్పగానే ఎప్పుడూ కూడా వర్షం చూడలేదు, ఎప్పుడు కూడా ఓడ అనేది తెలీదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన ఇంజనీరో మనకు తెలీదు, ఆయన కార్పెంటరో మనకు తెలీదు, ఆయన ఎప్పుడైనా అసలు చెట్లు నరికి ఒకటి తయారు చేశాడో మనకు తెలీదు. కానీ ఆయన చెప్పాడు కాబట్టి ఆయన నమ్మి చేయడం మొదలుపెట్టాడంటే. ఈరోజు కూడా చాలామంది ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు, వెరీ గుడ్. కానీ ప్రార్థించినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ప్రార్థించినప్పుడు నీ యొక్క ప్రార్థన, లెట్ మీ రీడ్ మార్క్ చాప్టర్ 11:24 తెలుగులో పెట్టండి. మార్క్ సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. మార్క్ 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నాడని నమ్ముడి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం నమ్మాలంట? దాని యొక్క జవాబు పొంది ఉన్నామని నమ్మాలి అంట. ఎలా నమ్ముతావు? నాకు ఇంకా జాబ్ రాలే కదా, ఎట్లా నమ్ముతా? ఇంకా షుగర్ లెవెల్స్ అంతే చూపిస్తుంది, ఎట్లా నమ్ముతా? ఇంకా నాకు ఇల్లు రాలే కదా, ఎలా నమ్ముతావు? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువుని విశ్వాసము ద్వారా నమ్ముచున్నాము. సో ప్రార్థనకు జవాబు వచ్చింది అని ఎలా నమ్ముతున్నావు? ఏదో జరిగిన తర్వాత కాదు, నీకు ఉద్యోగం ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కాదు, నీ యొక్క రిపోర్ట్స్ నార్మల్ వచ్చిన తర్వాత కాదు. ప్రార్థన చెయ్యగానే ఆయన జవాబిచ్చే దేవుడు, ఆయన మాట ఆలకించే దేవుడు, ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు అనే వాక్యం ఉంది కాబట్టి నేను నమ్ముచున్నాను. అది నోవహు జీవితంలో ఆయన నడిచిన విశ్వాసం. నోవహు జీవితంలో ఎలాగైతే విశ్వాసంలో నడిచాడో అలాగే ఒక గొప్ప దైవజనుడు ఉండేవారు. ఆయన పేరు జార్జ్ మ్యూల్లర్. చిన్న వయసులో నుంచి కూడా దేవుని కొరకు వాడబడాలని ఆయనకు ఒక ఆసక్తి ఉండేది. ఆయన ఎప్పుడైతే కాలేజ్లో ఉన్నాడో అప్పుడే తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, నేను ఒక మిషనరీగా మారాలనుకుంటున్నానని. తండ్రికి అసలు నచ్చదు ఆ నిర్ణయం. ఇంత చదువు చాలామంది తల్లిదండ్రులకు అన్నీ చేస్తే బాగానే ఉంటుంది, కానీ నేను సేవలోకి వెళ్తాను అన్నప్పుడు చాలామంది నొచ్చుకుంటారు.
డాక్టర్ అయితే అన్నప్పుడు పర్వాలేదు, ఇంజనీరింగ్ అయితే అన్నప్పుడు పర్వాలేదు, కానీ నేను సేవలోకి వెళ్తాను, నేను మిషనరీగా అవుతాను అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద తల్లిదండ్రులు ఎలాగ రియాక్ట్ అవుతారో జార్జ్ మ్యుల్లర్ కూడా అలాగే, తండ్రి కూడా అలాగే రియాక్ట్ అయ్యి తన ట్యూషన్ ఫీజు కాలేజ్కి పంపడం ఆపేస్తాడు. కానీ జార్జ్ మ్యుల్లర్ మాత్రము ఆ యొక్క దర్శనంతో వెళ్తున్నప్పుడు, ఆయన గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్తుండగా ఆ వీధుల మీద ఉన్న అనాథ పిల్లల్ని చూసినప్పుడు ఆయన హృదయము కదిలిపోతుంది. నా జీవితంలో ఈ అనాథ పిల్లలకి ఏదో ఒకటి చెయ్యాలి, అది దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు దానికోసమని నమ్మి ఆయన ఒక అనాథ ఆశ్రమము మొదలు పెట్టాలనుకుంటాడు. కానీ అంతమంది అనాథ ఆశ్రమంలో పెట్టి అంతమంది పిల్లల్ని నేను పోషించాలి అంటే నా ఉద్యోగంతో, నా యొక్క సంపాదనతో నేను ఇంతమందిని ఎలాగ పోషించగలను అనుకుంటాడు. అయితే ఆయన వాక్యము చదవడం మొదలుపెట్టినప్పుడు 2 వాక్యాలు ఆయన ఖచ్చితంగా పట్టుకొని దానిలో విశ్వాసం ఉంచుతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనాలు. యోహాను సువార్త 14, 13, 14. మీరు నా నామమున ఏది అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఇది దేవుని యొక్క వాక్యము. అంటే నోహవు దేవుని యొక్క స్వరము వినడముతో సమానం. సో జార్జ్ ముల్లర్ ఎప్పుడైతే ఈ వాక్యం చదివాడో వెంటనే ఇది విశ్వసించాడు. ఏది అడిగినా కూడా దేవుడు నాకు చేస్తాడు. ఆయనే అంటున్నాడు కదా, నా నామంలో అడిగితే తండ్రి కుమారునందు మహిమపరిచేలాగా దాన్ని చేస్తాడు అని. ఎంతగా ఆ వాక్యం చదివాడంటే ఇంకా ఆ వాక్యము నమ్మడం. ఏం జరిగినా జరగకపోయినా, నా జీతము సరిపోయినా సరిపోకపోయినా, నేను ప్రార్థించినప్పుడు మాత్రము నాకు కావాల్సింది తండ్రి ఇస్తాడు అనే విశ్వాసంలో నడిచాడు. అలాగే ఇంకొక వాక్యం ఆయన పట్టుకుంది ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 26 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 26. సో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు ప్రాణముని గూర్చినైనను, ఏమి ధరించుకుందుమో అని దేహము గూర్చినైనో చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? చూడండి, ఈ వాక్యం చదివినప్పుడు విశ్వాసం అంటే ఏమన్నాను? దేవుడు చెప్పింది నిజము అనేది నమ్మాలి. జార్జ్ మ్యుల్లర్ నమ్మాడు. దేవుడు చెప్తున్నాడు కదా, ఆకాశ పక్షులు, ఎన్నో పక్షులు ఉన్నాయి ఈ లోకంలో, అన్ని పక్షులకు రోజు ఆహారం ఇచ్చే దేవుడు ఈ యొక్క అనాథ ఆశ్రమానికి ప్రతిరోజు కూడా దేవుడు పంపించగలడు అని విశ్వాసము పెట్టి ఆయన అనాథ ఆశ్రమము మొదలెట్టాడు. ఒకరోజు 300 పిల్లలు ఉన్నప్పుడు ఉదయాన్నే లేచేసరికి అక్కడున్న వాళ్ళు వచ్చి చెప్తారు, అనాథాశ్రమంలో ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు, తాగడానికి ఏమీ లేదు, పిల్లలందరూ వచ్చేసారు, ఏం చేద్దాము అంటారు. కానీ ఆయన ఏంటి? విశ్వాసం. దేవుడు చెప్పాడు, నా తండ్రి నేను ఏది అడిగినా కూడా ఇస్తాను అని. సో పిల్లలందరినీ కూర్చోబెడతాడు. 300 పీపుల్, 300 చిల్డ్రన్, 300 పిల్లలు కూడా ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. అందరు పిల్లలకి ఖాళీ ప్లేట్స్, ఖాళీ గ్లాసెస్, వాటి ముందు కూర్చొని పిల్లల్ని ప్రార్థన చేయమని చెప్తాడు. ఏమని? ప్రభువా, మాకు ఇచ్చిన ఈ అనుదిన ఆహారము కొరకు నీకు వందనాలు అని పిల్లలందరితో ఆ ప్రార్థన చేపిస్తాడు. అక్కడ ఉన్నవారికి అర్థం కాకపోవచ్చు, అక్కడ ప్లేట్లో ఏం లేదు కదా, లేకుండానే అనుదిన ఆహారంకి వందనాలు ఎలా చెప్తున్నాడు. నార్మల్గా మనం ఎలాగ ప్రార్థిస్తాం? నువ్వు పిలుచుకున్నావు కదా ప్రభువా, నువ్వు ఇస్తానన్నావు కదా ప్రభువా, ఎందుకు ఇవ్వలేదు ప్రభువా, ఇప్పుడు 300 పిల్లలకి నేను ఏం జవాబు చెప్పాలి ప్రభువా అంటే ఏంటి? చూసే వరకు కూడా నమ్మను. తోమా విశ్వాసం, అవిశ్వాసం అంటున్నాడు. కానీ జార్జ్ ముల్లర్ నమ్మాడంట. ఏ రోజు కూడా వీళ్ళు పస్తులతో పడుకోరు. ఆయన వాగ్దానం మీద కట్టబడిన ఈ పరిచర్యలో ఎలాంటి లోటు ఉండదు. ఈరోజు ఆకాశ పక్షులు తిన్నట్లయితే నా బిడ్డలు కూడా ఈ అనాథాశ్రమంలో తింటారు అని ఆయన ప్రార్థన చేసిన వెంటనే డోర్ దగ్గర ఒకరు టక్ 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 అని నాక్ చేశారంట. ఎవరు అని ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బేకరీలోంచి ఒక అతను వచ్చాడంట. రాత్రి నాకు దేవుడు మాట్లాడాడు కలలో, అక్కడ ఒక అనాథాశ్రమం ఉంది, వారి కొరకు నువ్వు ఆహారము సిద్ధము చేయి, 3 బ్యాచెస్ బ్రెడ్స్ బేక్ చేశాను, దేవుడు మీ కొరకు అని చెప్పాడని చెప్పి ఆయన వారికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఈ ఒక్క కథ మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా ఒక అద్భుతము మీదనే ఆధారపడి నడిచేది అది. ఆయన ఒక 10,000 మంది అనాథ పిల్లల్ని ఆయన పోషించాడు.
ఒక్క రోజు కూడా ఎవరిని ఒక రూపాయి అడగను, ఎవరి ముందు నా చెయ్యి చాపను, నా పరలోకపు తండ్రి నాకు ఇస్తానని చెప్పాడు, ఆ వాక్యము నేను నమ్ముతున్నాను అని 10,000 మంది పిల్లల్ని ఆయన పోషించడం మొదలుపెట్టినప్పుడు చాలామందికి అర్థం కాలేదు. ఎక్కడ డొనేషన్స్ తీసుకోకుండా ఏం చేయకుండా ఎలాగ చేస్తున్నావు అంటే, వాక్యం విన్నాను, ఆ వాక్యం ద్వారా దేవుడు నాకు మాట్లాడాడు, అందులో నేను విశ్వసిస్తున్నాను అన్నప్పుడు 10,000 మంది అనాథ పిల్లల్ని పోషించాడు. ఏదో పోషించడం అంటే పోషించడానికి కాదు, ఆ 10,000 మంది కూడా మళ్ళీ గ్రాడ్యుయేట్ అయ్యారు, వారు కూడా మంచి స్థానంలోకి వెళ్ళారు. ఆ 10,000 మంది కూడా ఇంకా అనేక అనాథలను వారు పోషించి 1,00,000 మంది అనాథలను ఆయన యొక్క మినిస్ట్రీ ద్వారా వారు పోషించగలిగారు. ఎలాగ జరిగిందంటే ప్రతిరోజు కూడా విశ్వాసముతో నడవడమే, ప్రతిరోజు కూడా విశ్వాసముతో నడవడమే. సో నోవహు జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆయన మొదలుపెట్టాడు. ఇంకొక విషయం ఏంటంటే నోవహు జీవితంలో ఆయన మొదలు పెట్టడం మాత్రమే కాదు. చూడండి, చాలాసార్లు ఏమనుకుంటారు, ఒక మాట వింటే సరిపోతుంది అని. ప్రతిరోజు మనము వి వాక్ బై ఫెయిత్ అన్న మాట చెప్పినప్పుడు ప్రతిరోజు విశ్వాసంలో నడుస్తాం. ఒక్కసారియో లేకపోతే వాక్యం విన్నప్పుడో కాదు. ఒక విశ్వాసి జీవితంలో ప్రతి అడుగు కూడా దేవుని వాగ్దానాలు మీద విశ్వాసం ఉంచి నడవడమే. నోవాహుకైతే ఓడ కట్టు అని చెప్పాడు. ఓకే, ఓడ ఎలా కట్టాలి? అప్పటి వరకు ఇంజనీర్స్ ఉన్నారా? డ్రాయింగ్స్ ఎవరికైనా తెలుసా? 3 ఫ్లోర్స్, మామూలుగా ఓడ అంటేనే తెలీదు, దానికి ఇంకా 3 ఫ్లోర్స్ వేయాలి. అందులో పక్షులు ఉండాలి, ఇక్కడ జంతువులు ఉండాలి, వాటికి ఆహారం ఉండాలి. ఇన్ని రోజులు రాత్రి వర్షం పడితే ఎంత ఆహారం పెట్టాలి? నోహవుకు అవన్నీ ఎవరు నేర్పించారు? రోజు వెళ్ళాలి. అండ్ నోహవు ఓడ కట్టింది ఒక రోజులో, ఒక రాత్రిలో కాదు, ఒక సంవత్సరంలో కాదు, 120 సంవత్సరాలు పట్టిందంట నోవహుకు ఆ ఓడ కట్టడానికి. 120 సంవత్సరాలు. నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఎన్ని నెలలైందో నాకు తెలీదు. ఎవరైనా 120 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారా దేవుని వాగ్దానం యొక్క పరిపూర్ణత కొరకు? 100 సంవత్సరాలు, 50, 60, 30, 20, నోవహు ఎన్ని సంవత్సరాలంట? 120 సంవత్సరాలు. ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజు కూడా వెళ్తున్నాడు, కర్రలు తెస్తున్నాడు, కోస్తున్నాడు, ఒకరోజు కోయాలి, ఒకరోజు కట్ చేయాలి, ఒకరోజు సైజెస్ పెట్టాలి. ఇన్ని జంతువులను బ్యాలెన్స్ చేయగలగాలి ఆ ఓడ. ఎంతో ఆలోచనతో, ఎంతో ఇంజనీరింగ్తో, ఎంతో కాంప్లికేటెడ్ పీపుల్తో అందరితో కలిపి కట్టాడంట మనుషుడు టైటానిక్ అనే ఓడ. ఏమైంది? మధ్యలోనే మునిగిపోయింది. ఎవ్వరి సహాయము లేకుండా, ఎలాంటి అనుభవము లేకుండా నోవహు ఓడ కడుతున్నాడు. ఎలా కడుతున్నాడు? రోజు కూడా దేవుని యొక్క స్వరము వింటున్నాడు కాబట్టి. రోజు కూడా ఇన్ని కట్ చేయంటే అన్ని కట్ చేస్తున్నాడు దేవుడు చెప్పిన ప్రకారం. ఇన్ని కిటికీలు అంటే ఇన్ని కిటికీలు, ఇక్కడ ఇన్ని ఉండాలి, ఇక్కడ ఇలా ఇక్కడ అంటే అన్నీ కూడా విశ్వాసముతోనే కట్టాడు ఓడంతా కూడా. దేవుడు మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఒకేసారి అంతా చెప్పాడు. ఒకటిగా మీకు అంచెలుగా ఆయన యొక్క వాక్యము ద్వారా, స్వరము ద్వారా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. ప్రతి ఇన్స్ట్రక్షన్ను నోవహు, ప్రతి ఒక్క ఆజ్ఞ ఆయన విని దాని ప్రకారం చేయాలి. ఆయనకు సహకరించేవారు ఎవరూ లేదు, ఆయనకు సలహా ఇచ్చేవారు ఎవరూ లేరు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? రోజు దేవుడు చెప్పడం, ఆయన చేయడం. 120 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలు ఆకాశంలో ఒక నల్ల మేఘము లేదు, ఒక చినుకు లేదు, ఎక్కడా ఒక సూచననే లేదు. ఎంతో విశ్వాసం ఉండాలి. అన్ని సంవత్సరాలు దేవుని మాట వినుకుంటూ ఒక వెర్రివాడిలాగా పని చేసుకుంటూ ఉండాలి అంటే. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్, ఇంకొక డైమెన్షన్ ఆఫ్ దట్ మిరకిల్ ఏంటంటే, ఆయన ఏం పని చేస్తాడో మనకు తెలియదు, కానీ రోజు ఓడ కట్టాలి. ఆయన పొద్దున్న లేస్తే అదే పని. ఇంకా అప్పటి నుంచి దేవుడు మాట్లాడినప్పటి నుంచి ఏం పని? ఓడగట్టాలి. దానికి చూడ్డానికి ఒక సూచన ఎక్కడ కనిపించట్లేదు, అది ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. ఆయనకు డైలీ ఉండాల్సిన పని ఏంటో, ఆయన ఉద్యోగం ఏంటో, ఆయన చేయాల్సిన పనులేమో అన్నీ పక్కన పెట్టాడు. ఇప్పుడేంటి? దేవుడు చెప్పాడు ఓడగట్టాలి. పొద్దున ఓడగట్టడం, రాత్రి అయ్యే వరకు ఓడగట్టడం. 120 సంవత్సరాలు అదే చేసుకుంటూ వెళ్ళాడంట. ఎంత విశ్వాసములో నడిచాడు చూడండి. ఎవ్రీ డే. మనకైతే ఒక 2 రోజులు 3 రోజులు 21 రోజుల్లోనే 3 రోజులు అవ్వగానే సహనం కోల్పోతారు.
రోజు ప్రార్థన చేసుకోమంటున్నారు, రోజు వాక్యం వినమంటున్నారు, ఏం అవ్వట్లేదు ఇక్కడ. రోజు ప్రేయర్ రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తున్నాను, ఏం జరగట్లేదు, ఏం అవ్వట్లేదు. కానీ నోహవు జీవితంలో అలాంటి విశ్వాసంలో నడవలేదంట. ఆ ఓడ ఆయన కట్టే వరకు కూడా ఆ వాక్యంలో ఏమనుంటుందంటే, నోవహు ఓడ ముగించిన తర్వాత దేవుడు వర్షమును కురిపించను అంట. ఆయన కంప్లీట్ లాస్ట్ డే వరకు కూడా ఆయన అందు ఆనుకొని ఆ విశ్వాసముతో ఓడ కట్టాడండి. అది అయిపోయిన తర్వాత ఆయన వర్షాన్ని చూశాడు, ముందర కాదు. సో ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రతి అడుగులో కూడా దేవుడు వాగ్దానం చేశాడు, నాకు మంచి ఉద్యోగం ఇస్తాడని. ఇంటర్వ్యూలోనే సహనం కోల్పోతే, ఫస్ట్ రౌండ్కే సహనం కోల్పోతారు, మూడో రౌండ్కే సహనం కోల్పోతారు. ఒక ఉద్యోగం దగ్గరికి వెళ్ళగానే ఏదో అనగానే సహనం. దేవుడు మాట ఇచ్చినప్పుడు మాట తప్పని దేవుడు. ఆయన నన్ను తలగా ఉంచుతానన్నాడు, ఆయన అందరికంటే పైగా ఉంచుతానన్నాడు. ఒక ఉద్యోగం పోతే ఏముంది, ఇంకొక తల మీద పెట్టే ఉద్యోగము, అందరి పై స్థానంలో పెట్టే ఉద్యోగము దేవుడు నా కొరకు స్థిరపరిచే ఉంటాడు, ఏర్పరిచే ఉంటాడు అన్న విశ్వాసము నీకుందా? వివాహం కోసం ప్రార్థించాను కరెక్టే, కానీ వివాహ సమయానికి డబ్బులు రావట్లేదు, ఎందుకు? వివాహము జరిగిస్తానన్న దేవుడు నీకు సమకూర్చగలడా? కానా వివాహములో ఎక్కడైతే లేమో వచ్చిందో ఆయన సమృద్ధి చేసిన దేవుడే కదా. ఇంతకు ముందు చూడని పరిస్థితి ఏం కాదు, వాక్యంలో నువ్వు చూసి ఉంటావు. సో నోహవు అది వరకు చూడని సంగతుల గురించి విశ్వాసం ఉంచగలిగితే, నువ్వు ఇతరులు చూసిన సంగతుల గురించి కూడా విశ్వాసం ఎందుకు ఉంచలేకపోతున్నావు? స్వస్థపరిచిన సాక్ష్యాలు మీరు ఎవరైనా చూసారా? స్వస్థత సాక్ష్యము మేము విన్నాము, మేము చూసాము, మేము అనుభవించాము. ఈ 3 కేటగిరీస్లో ఎవరైనా ఉంటే దయచేసి ఆమేన్ అని టైప్ చేయండి. స్వస్థత నేను చూశాను, స్వస్థత గురించి నేను విన్నాను, స్వస్థత నేను అనుభవించాను. ఓకే, ఈ 3 మీరు ఏదన్నా చూసి విని అనుభవించుంటే ఇప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచడు అని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు విశ్వాసం ఉంచట్లేదు? ఆయన వాక్యము నిరర్ధకం అవ్వదు అంట, ఆయన వాక్యము శక్తి గలది అంట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే వాక్యం, ఏ వాక్యమైతే లాజరును లేపిందో, ఏ వాక్యమైతే గుడ్డివారిని స్వస్థపరిచిందో, ఏ వాక్యమైతే 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచిందో, అదే వాక్యము, అదే వాగ్దానం ఈరోజు నీతో కూడా ఉంది. సో నీ స్వస్థత వెంటనే చూడకపోయినంత మాత్రాన నువ్వు విశ్వాసాన్ని వదిలేసి, బైబుల్ లేదు, వాక్యం లేదు, వీళ్ళందరూ ఇలా చెప్తుంటారు, అవన్నీ వదిలేసేయండి, అది విశ్వాసము కాదు. తోమాతో దేవుడు అన్నట్టు ఆ విశ్వాసం ఆపేసి విశ్వాసంలో నడచడం నేర్చుకో అన్నాడంట. సో ఒక్కొక్కసారి రాత్రికి రాత్రే జవాబు రావచ్చు, ఒక్కొక్కసారి కొన్ని నెలల తర్వాత రావచ్చు, ఒక్కొక్కసారి నీ జీవితంలో స్వస్థత గురించి వెంటనే ఆన్సర్ రావచ్చు, ఉద్యోగం గురించి రాకపోవచ్చు, ఒక్కొక్కసారి వివాహం గురించి రాకపోవచ్చు. అంత మాత్రాన ఒకసారి అనుభవించావు, ఒకసారి దేవుని మాటలో విశ్వాసంతో ఆరంభించావు, ఇంకా కొనసాగించు, మధ్యలో ఆగిపోవద్దు. ఆయన 180 సంవత్సరాలు విశ్వాసంతో ఓడను కట్టాడంట, విశ్వాసంతో ఓడను కట్టాడు. ఆ లెవెల్ ఆఫ్ విశ్వాసానికి అసలు మనం వెళ్ళగలుగుతామా? అది వరకు చూడని సంగతి దేవుడు ఏదైనా చెప్తే, ఈరోజు అంటే ఈరోజు మన దగ్గరకు వచ్చి నిన్ను పిలిచి, ఇక్కడ రా, నువ్వు ఒక శాటిలైట్ తయారు చేయి, దీంతో నేను అందరినీ జూపిటర్ మీదకి పంపిస్తాను, దీని ద్వారా ఈ లోకాన్ని రక్షిస్తాను అన్నట్టు ఏదన్నా స్వరం విన్నావనుకో, ఎంత వెర్రితనంగా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. సో నోహవు కాలంలో కూడా ఆయన చెప్పినప్పుడు అలాగే ఉంది. ఏంటి, నేను ఈ రోజు చూసే ఈ మనుషులందరూ కూడా చనిపోతారా? ఈ జంతువులన్నీ కూడా చనిపోతాయా? ఈ లోకం అంతా కూడా నాశనం అయిపోతుందా? ఏది మిగలకుండా ఉంటుందా? నేను ఒక్కడనే ఉంటానా? ఎన్ని ఆలోచనలు వచ్చి ఉండొచ్చు, ఎన్ని రకాలుగా ఆయన తలంపులు వెళ్ళి ఉండొచ్చు, కానీ తలంపులు ఏమి చెప్పినా దేవుని యొక్క మాట మాత్రము సత్యము అని నమ్మి ఆయన నడవగలిగాడంట. హల్లెలూయా. ఏంటి, ప్రార్థన చేస్తే నూనె రాస్తే స్వస్థత వస్తుందా? నూనె రాస్తే గడ్డలు కరిగిపోతాయా? ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చేస్తుందా? సో అక్కడ ఉన్న వారందరూ, మూడోదిగా ఆయన ఇంతకు ముందు లేని దాన్ని చూడకయే ఆయన విశ్వాసం ఉంచాడు. రెండవది, ప్రతి అడుగులో విశ్వాసం ఉంచాడు. మూడవది, ఇతరులు ఏమన్నా కూడా సిగ్గుపడలేదు. ఇంకా సిగ్గుపడడం మాత్రమే కాదు, వారిని ఖండించాడంట.
సిగ్గుపడడం మాత్రమే కాదు కానీ వారి దగ్గరికి వెళ్ళి ఈ లోకాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, పడవలోకి రండి అని చెప్పగలిగాడు. ప్రభా నాకైతే చెప్పావు, కానీ ఇప్పుడు నేను వెళ్ళి అందరికీ చెప్తే నన్ను పిచ్చోళ్ళలా చూస్తాడు ప్రభా, ఓడగడతాను. కానీ వాళ్ళకేం చెప్తాను ప్రభు, వాళ్ళ నా మాట వినరు. మనకు దేవుని యొక్క సాక్ష్యముగా నిలబడము దేవుడు మన కొరకు ఉంచిన ఒక వాగ్దానము. అనేకుల ముందు మిమ్మల్ని సాక్షులుగా చేస్తాడని చెప్పిన వాగ్దానము ఉంది. సో మన జీవితంలో ఏదైనా జరిగినప్పుడు, మన జీవితంలో ఏదైనా చేయాలన్నప్పుడు ఈ రోజులో క్రైస్తవులకి ఎంత అవమానంగా, సిగ్గుగా వాళ్ళు ఫీల్ అవుతారంటే, కనీసం ఆఫీస్లో లంచ్ ముందర అందరి ముందు కళ్ళు మూసుకొని ప్రభువా నీకు స్తోత్రం అని ఒక 2 పదాలు మీ ఆఫీస్లో వాళ్ళు వినగలిగేలాగా, చూడగలిగేలాగా ప్రార్థన చేయగలుగుతారా? ఒక కన్ను మూసుకొని ఒక కన్ను తెరుచుకొని ప్రార్థన చేస్తారు, ఎవడని చూస్తున్నారో లేదో అని. కానీ నోహవు ఆయన అందరి ముందు దేవుడు చెప్పాడు, ఇది నిజం, ధైర్యంగా వారిని ఖండించాడు, ధైర్యంగా వాడికి బోధించాడు. సో ఈరోజు వాళ్ళు వాక్యం చదవడం ఏంటి, పొద్దస్తమానం చర్చికి వెళ్తావు, 21 days ప్రార్థన ఏంటి, ఇన్ని రోజులు చర్చికి వెళ్తే ఏమొస్తుంది మీకు, ఊరికే బైబిల్ పట్టుకుంటే అందరి అన్నప్పుడు అప్పుడు సిగ్గుపడి దాచుకోవాల్సింది కాదు, ఇది నిజము, నువ్వు కూడా రా నాతో ప్రార్థనకు రా, దేవుని యొక్క సన్నిధి అనుభవించు, దేవుని యొక్క వాక్యము నిజము, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, పరలోకం అనేది నిజము, నరకం అనేది నిజము, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే పరలోకానికి వెళ్తావు అని చెప్పగలుగుతున్నామా? కనీసము వారికి రక్షణ బోధించకపోయినా నువ్వు క్రైస్తవుడని చెప్పుకోగలుగుతున్నావా? నీ దేవుడు ఎలాంటి వాడో చెప్పుకోగలుగుతున్నావా? సో విశ్వాసంలో నడిచేవారు సిగ్గుపడరు, విశ్వాసంలో నడిచేవారు ధైర్యముగా ఉంటారు. నోహవు 120 సంవత్సరాలు రోజు వారికి చెప్పుకుంటూ వచ్చాడంట. ఒక్క వ్యక్తి కూడా మారట్లేదు నేను చెప్తుంటే, నేను ఎందుకు చెప్పాలి అని అనుకోలేదు. సో ఈరోజు మన జీవితంలో కూడా దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయని నమ్మడం మొదటిగా నువ్వు నేర్చుకోవాలి. ఆ విశ్వాసంలో నడుస్తుంటే వేరే వారికి వెర్రితనంగా ఉండొచ్చు. ఎందుకు ఊరికే బైబిల్ చదువుతావు, ఎందుకు ఊరికే చర్చికి వెళ్తావు, ఎందుకు నువ్వు సినిమాలకు రావు, ఎందుకు అలా చేయవన్నప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు, ధైర్యంగా చెప్పు. ఎందుకంటే నేను సత్యాన్ని తెలుసుకున్నాను, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, నేను నిజమైన జీవితం జీవించడం ఎలాగా తెలుసుకున్నాను. దానియేలు ఏం చేశాడు, ఏం చెప్పినా కూడా ఆయన ఆ టైంకి మోకాళ్ళుండి ప్రార్థన చేశాడంట. అది కూడా ఎప్పుడు రాజాజ్ఞ వచ్చింది, ఎవరైనా ప్రార్థన చేస్తే వారు సింహపు బోన్లో పడిపోతారు. అయినా కూడా ఆయన ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది, ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ ధైర్యము ఉంటుంది. సో ఈరోజు నువ్వు విశ్వాసంలో నడుస్తున్నావు అనడానికి ఒక సూచన ఏంటి తెలుసా, ధైర్యంగా ముందుకెళ్తావు. స్వస్థతలో నడుస్తున్నావని నీకు విశ్వాసం ఉందంటే నువ్వు ధైర్యంగా అడుగులు వేస్తావు. దేవుని యొక్క ఆశీర్వాదము తప్పకుండా నా జీవితంలో ఉంది అంటే అలాంటి ధైర్యముతో నువ్వు ముందుకు వెళ్తావు. సో నోహవు కూడా ఆ రోజు ఇతరులకు లేకపోతే లోకానికి భయపడలేదు, కానీ ఇతరులకు వెర్రివాడిగా ఉన్నప్పటికీ కూడా, సో విశ్వాసంలో నడిచిన వారందరూ కూడా ఒక ప్యాటర్న్ మనం చూస్తాం, వారందరూ లోకానికి వెర్రితనంగా ఉన్నారు, కానీ వారు ధైర్యంగా ముందుకు వెళ్ళారు. లాస్ట్ థింగ్ నోహవు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఆయన ఒక ఓడను కట్టాడు తన కుటుంబాన్ని రక్షించడానికి. ఆ రోజు లోకమంతా మునిగిపోయినా కూడా లోకములో ఎవరు అనుభవించనిది తన విశ్వాసము ద్వారా ఆ కుటుంబము ఆ రక్షణలో నడవగలిగింది, కాపుదలలో నడవగలిగింది. సో ఈరోజు నువ్వు విశ్వాసంలో నడచడం ద్వారా దేవుడు నీ కుటుంబము నుంచి వచ్చే తరాల ద్వారా గొప్ప కార్యాలు చేయగలరు. నేను ఒక్కదాన్ని విశ్వాసంలో నడుస్తే ఏముంది, నేను ఒక్కదాన్ని ప్రార్థన చేస్తే మా ఆఫీస్ మారిపోతుందా, నేను ఒక్కదాన్ని విశ్వాసంలో నడిస్తే అంతా మారిపోతుందా? ఒక్కరు చేస్తే చాలు. దేవుడు ఎప్పుడు కూడా ఎన్నుకున్నప్పుడు ఒక్క వ్యక్తి అయినా విశ్వాసంలో ఉన్న వారిని కనుగొన్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఆ లోకమునే తలక్రిందులు చేసే కార్యాలు ఆయన చేయగలిగాడు. తరతరాలను గుర్తించుకునే సాక్ష్యము ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఆయన తీసుకొని రాగలిగాడు. చూడండి, యోసేపు జీవితంలో జెనసిస్ చాప్టర్ 45 verse 7 అనుకుంటా,
ఒకసారి ఇంగ్లీష్లో పెట్టండి. ప్రాణంతో కాపాటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ఒక్క యోసేపు ఆయన విశ్వాసముతో, దేవునితో విశ్వాసముతో నడిచాడంటే. ఇంగ్లీష్లో ఏమంటాడంటే, గాడ్ సెంట్ మీ బిఫోర్ యూ టు ప్రిజర్వ్ ఎ పాస్టరిటీ ఫర్ యూ ఇన్ ద ఎర్త్. టు ప్రిజర్వ్ ఎ పాస్టరిటీ. సో నీ విశ్వాసము ద్వారా నీ తరము, ఆ తరతరాలు కూడా ఆ యొక్క విశ్వాసంలో నడిచి దేవుని కొరకు గొప్పగా వాడబడే సాక్షులుగా ఉండేలాగా మొదటిగా నీకు అడుగులు వేయడానికి నీ స్వరాన్ని లేకపోతే ఆ వాక్యాన్ని ఇస్తున్నాడేమో. నేను ఒక్కదాన్ని చేస్తే ఏముంటుంది, నేను ఒక్కడిని చేస్తే ఏమవుతుంది. ఆ ఒక్కరి ద్వారా దేవుడు ఒక కార్యము చేయగలడు. అది ఈ లోకములోనే ఒక సాక్ష్యంగా నిలవగలదు. యొక్కబేదు ఎవరు? మోషే తల్లి. అందరూ వదిలేసుకున్నారంట. అందరు పిల్లల్ని వచ్చి చంపేస్తున్నారు. రాజాజ్ఞ వచ్చింది, మగ పిల్లవాడు కనిపిస్తే చంపేయండి అని. యొక్కబేదు విశ్వాసంతో నడిచిందంట. అందరూ వదిలేసుకున్నారు కదా, నేనెందుకు రిస్క్ తీసుకోవాలి, నేను విశ్వాసంతో నడుస్తాను. మోషేని ఒక పెట్టెలో పెట్టి ఆమె సముద్రంలో పెట్టి ఆయనని కాపాడిందంట. యొక్కబేదు విశ్వాసము ద్వారా ఇజ్రాయేల్ నడిపించే నాయకుడు వచ్చాడంట. పౌలు కూడా తిమోతికి రాసినప్పుడు, ఐ థింక్ 2 తిమోతి 2వ తిమోతి 1వ అధ్యాయము 3-5 వచనాల్లో మనం చూస్తాం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను. ఎప్పుడు తిమోతి దగ్గరికి వచ్చినప్పుడు తిమోతి పౌలుకు ఒక ఆత్మీయ కొడుకుగా, ఒక ఆత్మీయ తండ్రిగా పౌలు తిమోతికి ఉన్నాడు. పౌలు మనం చూసినట్లయితే మొత్తము నూతన అధ్యాయాలు, నూతన నిబంధనలో చాలా మటుకు బైబిల్ రాసిన వ్యక్తి, అంత ప్రత్యక్ష జ్ఞానము గల వ్యక్తి. అలాంటి వ్యక్తి తన తరువాత ఒక వ్యక్తిని ఎంచుకుంటున్నప్పుడు తిమోతిని ఎంచుకున్నాడంటే. ఎందుకు? తిమోతి అలాంటి విశ్వాసంలో నడవడం చూశాడు. పౌలు లాంటి నాయకుని తరువాత వచ్చే తరములో అలాంటి విశ్వాసము, అలాంటి ధైర్యము, అలాగ దేవుని యొక్క సేవలో వాడబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే తిమోతిని అనుకున్నాడంట. తిమోతిని అనుకున్నప్పుడు ఏమంటున్నాడు, ఇది ఫస్ట్ ఎవరిది? నీ గ్రాండ్ మదర్, నీ అబ్బాయిన లోయలో ఉండింది ఈ విశ్వాసం, తర్వాత నీ తల్లిలో ఉండింది ఈ విశ్వాసం, అదే నీకు వచ్చింది అని. సో ఈరోజు నేను విశ్వాసంలో నడుస్తే ఏముంది అన్నప్పుడు, దేవుడు కేవలము నీ జీవితంలో ఏదో ఒక అద్భుత కార్యము, ఒక స్వస్థత కార్యము, ఒక ఇల్లు కొనుక్కోవడానికి సహాయం చేయడం, ఒక ఉద్యోగం ఇవ్వడం, అంత మట్టుకే నీ విశ్వాసాన్ని పరిమితి చేయట్లేదు. నువ్వు విశ్వాసములో నడవడము ద్వారా నీ నుంచి వచ్చే తరతరాలు ఈ దేశాన్ని కానీ ఈ లోకాన్ని కానీ తలక్రిందులు చేసే వ్యక్తులుగా ఆయన తీసుకొని రావడానికి చూస్తున్నాడు. సో నీ విశ్వాసాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఈరోజు నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏమవుతుంది, ఈరోజు నేను ఒక్కదాన్ని విశ్వాసంతో అడుగులు వేస్తే ఏమవుతుంది. ఒక వ్యక్తి విశ్వాసంతో అడుగులు వేయడం ద్వారా, చాలామందికి డిఎల్ మూడీ అనే ఇవాంజలిస్ట్ తెలుసుంటారు. డిఎల్ మూడీ అనే ఇవాంజలిస్ట్ ఎన్నో ఆత్మలను రక్షించాడు. కానీ చాలామందికి తెలియని వ్యక్తి ఎవరంటే బెస్టీ మూడీ. బెస్టీ మూడీ డిఎల్ మూడీ గారి తల్లి. తన భర్త చనిపోతాడు, ఆమెకి 9 మంది పిల్లలు. అయినా కూడా ఆమె విశ్వాసములో నడుస్తుంది, ప్రార్థన నేర్పిస్తుంది, ఇంట్లో వాక్యం చదవడం నేర్పిస్తుంది. కష్టము ఉన్నా, నష్టం ఉన్నా, మన పరిస్థితి ఎలాగున్నా కూడా దేవుని మీద ఆనుకొని నడవాలి, వాక్యం మీద ఆధారపడి నడవాలి అని పిల్లలందరికీ కూడా వాక్యము చదవడము, ఆయన సన్నిధిలో కనిపెట్టి ఉండడము, ప్రార్థనా జీవితము నేర్పిస్తుంది. సో బెస్టీ మూడీ జీవితంలో ఆమె ఆ రోజు ఆహారం కోసం కావచ్చు, లేదంటే వారి దినదిన ఆర్థిక అవసరత కోసం తను విశ్వాసం వాడుండొచ్చు. కానీ అంతకంటే గొప్పగా ఇంకొక రీతిలో దేవుడు ఆమె విశ్వాసాన్ని వాడుకున్నాడు. దేని కొరకు? ఆమె ద్వారా డిఎల్ మూడీ అనే ఒక ఇవాంజలిస్ట్ వచ్చాడు. ఆయన ఈ లోకాన్నే ఒక ఊపాడంట. సో ఈరోజు ఆ విశ్వాసంలో నడవడం అనేది మన జీవన శైలి అయినప్పుడు, కేవలము నీ జీవితం మట్టుకే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయడు. నీ తర్వాత వచ్చే ఎన్నో తరాలను కూడా దేవుడు ఆ విశ్వాస మార్గంలో నడవడం చూసినప్పుడు అనేక రెట్లుగా వారిని ఆశీర్వదిస్తాడు. సో నోవాహు ఆ రోజు అడుగు వేయడము ద్వారా ఆయన నుంచి వచ్చిన పిల్లలు, అక్కడి నుంచి నూతనమైనగా ఒక మానవ జాతి మళ్ళీ మొదలైందంట. ఆ రోజు నోవాహు గనక ఆ విశ్వాసంలో నడవకపోయి ఉంటే ఏ కథ ఎలాగుండేదో నాకు తెలియదు. ఆ రోజు యోసేపు విశ్వాసములో నడవకపోయి ఉంటే ఇజ్రాయెల్ అందరూ కూడా ఆ యొక్క ఫ్యామిన్ అంటే కరువులో చనిపోయేవారు.
సో ఒక వ్యక్తి విశ్వాసంలో నడవడం ద్వారా, సో ఈరోజు నువ్వు నా వాక్యం వింటుంటే నీ కుటుంబంలో నువ్వు ఒక్క వ్యక్తి అయినా విశ్వాసముతో అడుగులు వేయగలిగితే, దేవుడు చెప్పింది నిజము, దేవుడి వాక్యము నిజము. దట్ ఈస్ జస్ట్ సింపుల్ ఫెయిత్. విశ్వాసం అనేది అదృశ్యమైనవని ఉన్నవనుటకు రుజువు. అదృశ్యమైన దేవుడు ఉన్నాడు, ఆయన వాగ్దానాలు ఉన్నాయి, ఆయన చెప్పిన ప్రతి మాట నిజము అని నువ్వు ఒక్క వ్యక్తివి గనక అడుగు వేసి ఆ విశ్వాసంలో నడవడం మొదలు పెడితే, కేవలము నీ యొక్క ప్రార్థన అవసరతకు జవాబు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ నీ నుంచి వచ్చే తరాలకు కూడా దేవుడు తప్పకుండా గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాడు నీ ద్వారా. ఏమంటున్నాడు? పుట్ దట్ వర్స్ అగైన్, జెనసిస్ చాప్టర్ 45:7. యోసేపు వారంటాడు, టు లీవ్ ఎ పాస్టెరిటీ, టు ప్రిజర్వ్ ఎ పాస్టెరిటీ ఫర్ యూ ఇన్ ద ఎర్త్. వారి వంశమునకే ఈ లోకములో వారిని ఉండేలాగా, వారు ప్రాణముతో జీవించేలాగా దేవుడు ఒక అవకాశాన్ని కల్పించాడంట. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు విశ్వాసం ఉంచినా ఉండకపోయినా, ఎవరు దేవుని వాగ్దానాలు నిజమని నమ్మినా నమ్మకపోయినా, ఈరోజు నేను నిర్ణయించుకుంటున్నాను, నా జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క మాట నిజము అని నేను విశ్వసించి దాని ప్రకారం అడుగు వేస్తాను అన్నప్పుడు, దేవుడు నీ యొక్క వ్యక్తి గురించి కాదు, నీ నుంచి వచ్చే ఎన్నో సంవత్సరాల గురించి ప్లాన్ వేసేస్తాడంట. అక్కడ నిన్ను నిలబెట్టడానికి మేబీ నేను ఒక్కరినే పిలుస్తున్నాడు, నన్ను ఎందుకు దేవుడు టార్గెట్ చేశాడు అనుకోవద్దు. నేనే దొరికానా? ఇంకెవరు దొరకలేదా? నేనేనా? ఎందుకంటే గొప్ప కార్యాలు ఉన్నాయి కాబట్టే అలాంటి స్థలంలోకి, ఆ విశ్వాస పరీక్షలోనికి నిన్ను పంపిస్తున్నాడేమో. సో ఈరోజు ఇక్కడ ముగిస్తున్నాను. రేపు మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు మనము విశ్వాసం గురించి నేర్చుకుందాం. సో ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసము అన్నది అదృశ్యమైన వాటికి రుజువై ఉన్నది. దేవుడు చెప్పిన మాట నిజము అని నమ్మడమే విశ్వాసం. ప్రతి అడుగులో కూడా మనం విశ్వాసంతో నడవాలి. సో ఒక్కసారి నడిచి ఒక్కసారి విధేయత చూపెట్టడం కాదు, కానీ జీవితకాలం అంతా కూడా నేను విశ్వాసం ద్వారా నడుస్తాను. మూడవది, ఇతరుల బట్టి సిగ్గుపడేది కాదు, కానీ విశ్వాసము ధైర్యముతో నడుస్తుంది. నాలుగవది, విశ్వాసము ద్వారా తరతరాల ఆశీర్వాదం, విశ్వాసము ద్వారా తరతరాలకు లేని సాక్ష్యము నీ కుటుంబంపై, నీ వంశముపై దేవుడు తీసుకొని రాగలడు.